హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి తెలుగు వరల్డ్. ఈరోజు మన వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కడాయి తీసుకొని కడాయి హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న తర్వాత అందులోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేయాలి, 1 స్పూన్ మినపప్పు వేయాలి. అందులోని ఇవి 2 పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి, అరుగుదలకు కూడా చాలా మంచిది. 1/2 స్పూన్ ఆవాలు వేయాలి. ఇవి కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోని మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని నేను చూపించినట్టు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి వీటిని కూడా కలిపేద్దాము. ఇప్పుడు ఇందులోని 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా చీలుకొని వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా చాలా మంచిదండి, కళ్ళకైతే చాలా మంచిదండి. కొంతమంది కూరల్లో వేసి తీసేస్తారండి, అలా తీయకుండా తినేస్తే ఇంకా మంచిదండి. దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ బాగా మగ్గుతాయండి ఫాస్ట్గా. వీటిని బాగా కలిపేసుకొని సాల్ట్ అందులో కలిసేలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఆనియన్స్ మగ్గేలోగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందామండి. చిన్న ముక్క అల్లం ముక్క తీసుకోవాలండి. 4 వెల్లుల్లి రబ్బలు తీసుకొని వాటిని దంచుకోవాలండి. మిక్సీలో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇందులోనే బాగుంటుందండి. దంచుకొని వేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు మనం దంచింది 1 స్పూన్ వరకు వస్తుందండి. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసేద్దామండి. ఆనియన్స్ కొంచెం మగ్గినాయి కదా, ఇందులో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిసేలాగా బాగా కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కలిసేలా బాగా కలపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అలా వేగుతూ ఉంటే మంచి సువాసన వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేనైతే 1 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఆ బీరకాయలు కట్ చేసేసి అందులో వేసేసుకోవాలండి. అలా చిన్న చిన్న ముక్కలుగా నేను చూపిస్తున్నట్లుగా అలా కట్ చేసుకొని వేసుకోండి. ఇది బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి. బీరకాయ ముక్కలు ఆనియన్స్ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిపేసి మూత పెట్టేద్దామండి. కొంచెం మగ్గుతాయండి మూత పెట్టడం వలన. చుండు మగ్గింది చూసారండి, వాటర్ వస్తుంది బీరకాయలోంచి. ఒకసారి బాగా కలుపుకుందామండి దీన్ని కూడాను. చూడండి నేను చూపించినట్లు వాటర్ అలా వస్తుందండి బీరకాయలోంచి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందామండి. చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం ఎక్కువ తినేవారైతే 1.5 స్పూన్ అయినా వేసుకోవచ్చండి. దీన్ని కూడా బాగా కలిసేలా బాగా కలుపుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందామండి. కొంచెం మగ్గింది లేదో మూత తీసి చూద్దామండి. చూడండి ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయిందండి కూర అంతా. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేద్దామండి. ఈ శనగపప్పు నేను ముందుగానే బాయిల్ చేసి తీసుకున్నాను. 1 కేజీ బీరకాయలకు 1 కప్ శనగపప్పు అయితే సరిపోతుందండి. బాయిల్ చేసి ముందుగానే పెట్టుకొని మీకు ఈజీగా ఉంటుంది. బాయిల్ అంటే మరీ ఎక్కువగా బాయిల్ చేయకూడదండి, హాఫ్ బాయిల్ చేయాలండి దాన్ని. చూడండి నేను చూపిస్తాను మీకు వీడియోలోని. వీటిని కూడా బాగా కలుపుకోవాలండి. శనగపప్పు బీరకాయ కలిసేలా బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు శనగపప్పును అయితే హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. బాగా బాయిల్ చేస్తారంటే బాగా మెత్తగా అయిపోతుందండి. ఎందుకంటే కూరలో వేసిన తర్వాత కూడా ఇంకా బాయిల్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఉడకపెట్టుకోకర్లేదండి శనగపప్పుని. ఈ కర్రీ అయిపోయిన తర్వాత మీరు అన్నం కలుపుకొని తింటే అన్నంలో పప్పులు తగులుతుంటే భలే ఉంటుందండి. కర్రీ అయితే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో ఎక్కువ వాటర్ వేయక్కర్లేదండి, ఎందుకంటే మనకి బీరకాయలోని వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అక్కర్లేదండి. మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది బాగా మగ్గాలండి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లోని 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటే ఇంకా రెడీ అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టేసుకుందామండి.
కూర అయితే మనకి దగ్గరికి అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా అండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇది కూడా మసాలా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకుందామండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మీకు అప్పుడు కర్రీ ఎంత ఈజీగా రెడీ అయిపోతుందో మీకు తెలుస్తుంది. అంతేనండి, ఒకసారి మూత పెట్టేసుకుందాము. మసాలా వేసాం కదా, కొంచెంసేపు మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా బయటికి వస్తుంది, ఉడికిపోయిందండి, కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో మనం గార్నిష్ చేసుకుందామండి కొత్తిమీరతోటి. కొత్తిమీర అలా పైపైన జల్లుకుందామండి. కొత్తిమీర కూడా చాలా మంచిదండి, ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీకి. ఇది కూడా బాగా కలిసేలా బాగా కలుపుకుందామండి. కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. కొంచెంసేపు దీన్ని కూడా మగ్గిద్దామండి. కొంచెంసేపు మూత పెట్టేద్దామండి. కొంచెంసేపు అయిపోయిందండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మన బీరకాయ శనగపప్పు కర్రీ ఎంతో ఈజీగా, క్విక్గా, సూపర్ టేస్టీగా ఉంటుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది రెసిపీ అనేది నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇప్పుడైతే మన కర్రీని బౌల్లోకి చేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఎంతో క్విక్గా, ఈజీగా రెడీ అయిపోయే బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాగే డిఫరెంట్గా, ఈజీగా రెడీ అయిపోయే రెసిపీస్ మీకు కావాలంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఈజీ వేలో ఎలా కుక్ చేయాలనేది రెసిపీస్ పోస్ట్ చేస్తానండి. ఈ బీరకాయ శనగపప్పు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.